6వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. త్వరగా ఎవరైనా చదవగలుగుతారా? దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు వెలుగుమయమయుండును. అదే చదువు. మీ కన్ను చెడినదైతే మీ దేహమంతయు చీకటిమయమయుండును. అంటే అది చాలా భయంకరమైందని అర్థం. చీకటి గొప్పది అంటే అక్కడ మీనింగ్. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన మాటలు ఇవి. మీ దేహానికి దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉంటే మీ దేహమంతయు వెలుగుమయమై, మీ కన్ను చీకటిదైతే మీ దేహమంతా చీకటి అయి ఉంటాయి. మీ కన్ను చెడ్డదైతే. ఇంకొక మాట ఏంటంటే, మీలో ఉన్న వెలుగు అది చీకటి అయితే ఆ చీకటి చాలా భయంకరం. అంటే మీలో ఉన్న వెలుగు అంటే ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్తాడు. 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 2:14 ప్రసంగి. చదువుదాం. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. మీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి గొప్పది. అంటే జ్ఞాని తలలో కన్నులు ఉండునంటే దాని అర్థం ఏంటంటే తెలివి కలిగిన వ్యక్తి, వివేకం కలిగిన వ్యక్తి వెలుగులో ఉన్నట్టు. అంటే నీ జ్ఞానం టయానికి అక్కరకు రాకపోతే, నీ జ్ఞానం సమయానికి అక్కరకు రాకపోతే ఆ జ్ఞానము వేస్టే. హల్లెలూయా. కాబట్టి మనము ఏం ధ్యానిస్తున్నామంటే ఈ నేత్రముల గురించి ధ్యానిస్తున్నాం. మీకు తెలుసా, ఒకప్పుడు టెలివిజన్ లేదు. తెలుసా మీకు? రేడియో మాత్రమే ఉండేది. ఈ అంతరంగంలో ఉన్న, ఈ శూన్యములో ఉన్న ధ్వని తరంగాలను కనుగొని మాటను పంపారు. కాబట్టి రేడియోలో మనం వార్తలు వినేది, పాటలు వినేది, కానీ మనుషులు కనిపించకపోయేది, దృశ్యం కనిపించకపోయేది. ఆ తరువాత దూరదర్శన్ అంటే వాయిసే కాదు, బొమ్మను కూడా పంపించవచ్చు. ఆమేన్. మనిషి స్వరమే కాదు, రూపాన్ని కూడా పంపించవచ్చు. ఒకప్పటి ముచ్చట టెలివిజన్ అంటే బ్లాక్ అండ్ వైట్, టీవీ అంటే ఆ పిక్చర్. ఇప్పుడు సినిమాలు కానీ సీరియళ్ళు కానీ ఇవన్నీ ఈ కంటిని ఆధారం చేసుకుని కెమెరాలు కనుగొన్నారు. హల్లెలూయా. ఆధారం లేకుంటే దేనిని కనుగొనలేదు. సీసీ కెమెరాలు కానీ సినిమా షూటింగ్ కెమెరాలు కానీ. అంటే దానికి మెయిన్ మూలం ఏంటంటే మన నేత్రమే. హల్లెలూయా. దృశ్యం. ఇప్పుడు ఇంకా ఎంత టెక్నాలజీ అంటే అమెరికాలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు మనం చూసుకుంటూ వీడియో కాల్ మాట్లాడవచ్చు. ఆమేన్. వాయిసే కాదు, లైవ్లో. నేను ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఇంట్లో ఉన్న పిల్లలతో మాట్లాడేది, మా పిల్లలతో మాట్లాడేది. పలానా ప్లేస్కి వచ్చాను బిడ్డ, పలానా ప్లేస్లో ఉన్నాను, పలానా హోటల్లో దిగాను, పలానా ఫుడ్ తింటున్నాను. వాయిస్ కాదు, నేనెవరికి కనిపించింది. హల్లెలూయా. ఎంత టెక్నాలజీ. అయితే ఈ భౌతికమైన ఈ నేత్రాన్ని బట్టి ఇన్ని విధాలుగా ప్రపంచం అడ్వాన్స్ అయిపోయింది. ఇన్ని విధాలుగా. సెల్ఫీ మన ఫోటో మనమే చూసుకుంటూ తీసుకోవచ్చు. అవకాశం ఉందా? అప్పుడెప్పుడో పాతకాలంలో అయితే వాడికి ముసుగేసుకొని ఆ నుండి ఫోటో తీసేది.
బ్లాక్ అండ్ వైట్. హల్లెలూయా. దాని కొరకు మనం పడిగాలి. మా గన్పూర్లో ఒక్కటే ఉండేది, ఏది ఫోటో స్టూడియో. చుట్టూ 15, 20, 50 గ్రామాల్లో అక్కడనే ఫోటో దిగేది. నాకు ఇప్పటికి గుర్తు. చిన్నప్పుడు పాస్పోర్ట్ బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటో కూడా కాదు. దాని కొరకు వచ్చి డబ్బులు కట్టి మళ్ళీ వారం రోజుల తర్వాత రావాలి. ఇప్పుడు అలాంటి అవసరం ఉందా? హల్లెలూయా. అలాగే నీ దృష్టి అనేది చేంజ్ అయితే చాలా మేలులు జరుగుతాయి. హల్లెలూయా. నీ చూపే మనసుకు ఆధారం, నీ చూపే నీ ఆలోచనలకు అద్దం పడుతుంది, నీ దృష్టి. కాబట్టి మొట్టమొదట సాతానుడు అవ్వ చూపు మీదనే దెబ్బ కొట్టాడు, అవ్వ కళ్ళ మీదనే దెబ్బ కొట్టాడు. ఆదికాండం 3వ అధ్యాయం. మనకు అందరికీ తెలిసిన వాక్య భాగమే, కానీ మనం చదువుదాం. 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున ఏం తెరవబడతాయట? కన్నులు తెరవబడతాయట. ఆమేన్. నువ్వు ఆ పండు తిని చూడు, నీకు సూపు రాకపోతేనే అన్నాడు, నీకు జ్ఞానం రాకపోతేనే అన్నాడు, నీ కళ్ళ పొరలు రాలిపోకపోతేనే అన్నాడు. అవి తిను దినమున మీ కన్నులు తెరవబడును. ఎక్కడ దెబ్బ కొట్టాడు? ఎస్, చూపే. మంచికి చెడుకు దేనికైనా కారణం చూపే. హల్లెలూయా. తయారవ్వడం తప్పు కదండి. ఇతరులను రెచ్చగొట్టేటట్టు తయారు కావద్దు, ఇతరుల దృష్టిని ఆకర్షించుకునేటట్టు తయారు కావద్దు. సినిమాలో ఉన్న హీరోలు హీరోయిన్లు తయారవుతారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కనుక. అది సినిమా, జీవితం కాదు. ఆ సినిమా నిజం అనుకొని ఈ పిచ్చి జనము హీరోలాగా, హీరోయిన్ లాగా, లేకపోతే సినిమాల్లో ఉన్న వాళ్ళ అభిమాన హీరోలాగా వీళ్ళు వాడు ఏ ప్యాంట్ వేసుకుంటే వాడు ఆ ప్యాంట్. ఇప్పుడు అన్ని చినిగిపోయిన వేసుకుంటారు, ఎక్కడ చూసినా తూట్లు అంటే అదే స్టైల్లో తెలియదు. అమ్మాయిలు కూడా ఇక్కడ వరకే నెక్కర్లు వేసుకుంటారు, ఇంట్లో ఏడు వరకు షార్ట్స్. వయసు 25 సంవత్సరాలు ఉంటుంది, టీషర్టు ఇక్కడ వరకు, ఈ సంఖ్యల వరకు. అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది కల్చర్? మంచిది ఫాలో అవ్వండి, మంచిది ఫాలో అవ్వండి, చెడు మాత్రం. అందుకనే మన దృష్టి అన్నిటికంటే ముఖ్యముగా మన చూపును గనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా ప్రమాదాలు తప్పుతాయి. ఇప్పుడు దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత పిలువబడి, దేవుని కొరకు సృష్టించబడిన ఆదాము అవ్వలు ఏదైనా వనములో దేవుని సన్నిధికి ఆలవాలముగా, ప్రతినిధులుగా, ప్రత్యేకమైన మహిమతో ఉన్న ఈ వ్యక్తులను ఏం చేస్తున్నాడు సాతానుడు? అవ్వను, నువ్వు చావమంటున్నావు, చనిపోతామంటున్నావు, మీరు ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఇదేదో కొత్తగా ఉంది. రంగుల ప్రపంచం, సినీ ఫీల్డ్లో ఉన్న కష్టాలు ఏమో ఉందని ఏవేవో ఊహించుకొని అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్లు తీయడము, తర్వాత ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళ లైఫ్ మాత్రం విషాదాంతంగా ముగుస్తుంది. ఈ టిక్ టాక్ ప్రేమికులు ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారు, వాళ్ళు ప్రేమలో పడుతున్నారు. లాంగ్ డ్రైవ్కి వెళ్ళి యాక్సిడెంట్ అయితే చచ్చిపోయారు. అంటే కొత్త పరిచయాలు. ఎందుకు? వాళ్ళు ఏవేవో ఊహించుకొని స్టార్ట్ చేస్తున్నారు. కానీ 20 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళ లైఫ్ ఫుల్ స్టాప్ అయిపోతుంది. సైతానుడు
వలలు వగ్గి వాళ్ళ మనసును ఏం చేశాడు? దృష్టిని మార్చేస్తే ఈ ప్రపంచం కాదు కదా, ఫ్యామిలీ కాదు కదా, వాళ్ళకు వాళ్ళే ప్రపంచంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 24 గంటలు అద్దం ముందే ఉంటారు. అదే మాయరోగమో మనకు తెలియదు. తల్లిదండ్రులు మీ పిల్లలు గమనించాలి. ఎంతసేపు అద్దం దగ్గరనే ఉండి ఎంతసేపు మేకప్ల మీద మేకప్లు ఇది అది చేస్తుందంటే సంథింగ్ రాంగ్. వాళ్ళ మనసు వాళ్ళ మైండ్లో లేదు, అది ఇంకెవరి దగ్గరకు వెళ్ళిపోయింది ఆ మనసు. హల్లెలూయా. అంత నార్మల్గా ఉంటున్నారంటే నో ప్రాబ్లం. నార్మల్ లేదు, అబ్నార్మల్ అంటే ఇక అసలు కంట్రోల్ తప్పిన స్థితి. వాళ్ళు ఎంతసేపు మొఖానికి రాసుకునేది, మొఖానికి పెట్టుకునేది, అద్దం ముందు నిలబడి ఉదయం డ్రెస్ మార్చుడు, మధ్యాహ్నం డ్రెస్ మార్చుడు, సాయంత్రం డ్రెస్ మార్చుడు. పిచ్చి తల్లిదండ్రులకేమో అర్థం కాదు. హల్లెలూయా. ఇక మగపిల్లలైతే ఈవినింగ్ మార్నింగ్ ఎప్పటికి తిరుగుతూనే ఉంటాడు, ఆంబోతులాగా తిరుగుతూనే ఉంటాడు ఊరి మీద పడి గల్లీలలో. ఇంటికి టైంకి రాడు, టైంకు నిద్రపోడు, టైంకు తినడు. ఎందుకు? వాళ్ళ దృష్టి పాడైపోయింది, వాళ్ళ ఆలోచన చెడిపోయింది. కొడుకే ప్రేమించు వద్దనట్లేదు, కూతురే ప్రేమించు వద్దనట్లేదు, కానీ దేవుని కోళ్ళేగలాగా దేవునికి ఇడిచిపెట్టినట్టు నువ్వు ఊరి మీద ఇడిచిపెట్టు. అతడు నీ కుమారుడు, ఆమె నీ కుమార్తె. సమాజంలో సంఘంలో నీకు విలువలు ఉన్నాయి. నీ పేరు చెప్తే 10 మంది కంటిన్యూ నిద్రపోతారు. నువ్వు గుర్తొస్తే వాళ్ళ బాధ కూడా తొలగిపోతుంది. మరి ఇంత విలువ కలిగిన నీవు నీ పిల్లల విషయంలో వాళ్ళు యవనస్తులు కదా, వాళ్ళ జ్ఞానం ఉంది కదా, వాళ్ళకు తెలివి ఉంది కదనని వాళ్ళ ఇష్టానికి వదిలేయకు. నీకు తిరగబడొద్దు నీ కుమార్తె, నీ కుమారుడు నీకు తిరగబడొద్దు. కొంతమంది మీరు పాతకాలం వాళ్ళని చూడండి, వాళ్ళకు పిల్లలకు పిల్లలు అయినా కూడా వాళ్ళ డాడీకి ఎంత భయపడతారు, వాళ్ళ మమ్మీకి ఎంత భయపడతారు. ఆ విలువ వేరే, ఆ సంస్కారం వేరే, అదంతా వేరే. ఇదంతా ఎట్లా పాడైపోయిందంటే సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లు, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, టిక్టాకు, ఇవన్నీ ఏం చేశాయి? జ్ఞానం ఏదైతే ఉందో మనోనేత్రాలు గుడ్డివైపోయాయి, మనసు నేత్రాలు గుడ్డివైపోయాయి. ఇంకా మీకు అర్థం కావడానికి యేసన్న గారు చెప్పిన ఉదాహరణ చాలాసార్లు చెప్పాను. ఈ సందర్భంలో నేను మీకు గుర్తు చేస్తాను. ఒక గుడ్డుడు పని చేయలేడు కనుక యాచిస్తాడు, అంటే భిక్షం అడుక్కుంటాడు. కాబట్టి ప్రతిరోజు సాయంకాలం వెళ్ళేవాడు అడుక్కోవడానికి. కానీ ఒకరోజు యేసన్న గల్లీకి వెళ్ళాడట. యేసన్నగా ఎందుకో పరిచర్య నిమిత్తం గృహాలు దర్శించడానికి. అయితే ఈ గుడ్డివాని చేతిలో కందిలు అంటే దీపం ఉంటుంది కదండి, దీపం పట్టుకొని వెళ్తున్నాడట. అన్నకు డౌట్ వచ్చిందట, అరే వీడు గుడ్డివాడు కదా, గుడ్డివాడు కళ్ళు మూస్తేది కళ్ళు తెరిస్తేది, గుడ్డివాడి చేతిలో దీపం ఎందుకు, అనవసరంగా చారాన దండగా కిరిస్తాయి అనుకొని ఆ పక్కనే వాళ్ళు ఉంటే వాళ్ళ కొడుకులను అడిగాడట, ఒరే మీ నాన్న గుడ్డోడే కదరా, కళ్ళు కనిపించవు కదా. అవును కనిపించవు, గుడ్డివాడే. మరి అదేంట్రా బాబు దీపం పట్టుకొని వెళ్తున్నాడు, కిరసనాయలు దండగా కదా చారానా అన్నాడు. అంటే యేసన్న గారు అది కాదు, కానీ మా నాన్న అడుక్కునే ఆ గల్లీలో గుడంబ తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తాగుబోతులు ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. తాగి కన్ను మిన్ను గానక ఒక పశువులాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. తాగితే తల్లి భార్య ఏం తెలియదు వానికి, ఎందుకంటే వాని మనసు గుడ్డిదైపోతుంది, చిన్న మెదడు పనిచేయదు. కాబట్టి ఈ అడుక్కునే మా నాన్న మీద ఈ గుడంబ తాగిన తాగుబోతులు సాయంత్రం పూట మా నాన్న మీద పడిపోతున్నారు. మా నాన్న కళ్ళు లేవు కాబట్టి వాళ్ళు కనిపించరు, దారి కనిపించదు. కానీ కళ్ళున్నోళ్ళు, తెలివి ఉన్నోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు, అన్నీ ఉన్న వాళ్ళు తాగి వాళ్ళ మనసు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అయ్యో గుడ్డోడ్రా బాబు వీని మీద పడొద్దు అనే ఆలోచన కూడా వారికి లేదు. అప్పుడు మా నాన్న తాగుబోతులను తిట్టలేదు, గుడంబ రాయడులను తిట్టలేదు, బాగా డబ్బుంది
తిని తాగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అని వాళ్ళ తల్లిదండ్రులు తిట్టలేదు, తాగుబోతులను తిట్టలేదు. కానీ జ్ఞానికి ఎక్కడుంటాయి కళ్ళు? తలలో ఉంటాయి. గుడ్డోడే కానీ ఈ కళ్ళు కనిపించట్లేదు, కానీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు అతనికి ఆలోచన తట్టింది, కళ్ళున్నోళ్ళ కొరకు దీపం పట్టుకోవాలనుకున్నాడు. ఆమేన్. అట్లా దీపం పట్టుకొని పోతుంటే ఆ రోజు నుండట ఏ తాగుబోతాడు గుడ్డోడి మీద పడతలేడట. ఏ గుడంబ తాగేవాడు కూడా గుడ్డివాని మీద పడట్లేదు. ఈ దీపం ఎవరి కొరకు? మాకు తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు ఆస్తి ఉంది, మేము మేధావులము, మేము తాగుబోతులము, మేము గుడంబాలో నెంబర్ 1 పట్టా డిగ్రీ పుచ్చుకున్నాము, మాకు నచ్చినట్టే ఉంటాం, మాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాము అనే వాళ్ళ కొరకు ఈయన దీపం పట్టుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. అంటే మనసు తేటగా ఉండడం అంటే మన మస్తిష్కం విశాలం కావడం, మనకు జ్ఞానోదయం కావడం. హల్లెలూయా. ఏది రైటో ఏది రాంగో తెలుసుకొని మసలుకోవడం. ఒకవేళ నేను చేస్తుంది రైటే అనుకుంటే దాని ద్వారా నీ కుటుంబం రోజు ఏడుస్తున్నాడు, దాని ద్వారా నీ భార్య పిల్లలు ఏడుస్తున్నారు, దాని ద్వారా నీ భర్త ఏడుస్తున్నాడు, దాని ద్వారా నీ భార్య ఏడుస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితులలో ఈ ప్రపంచం పోకడ ఉందండి. ఎంత భయంకరం. చిన్న పిల్లని చంపాడండి దరిద్రుడు. చిన్న పిల్లలు, ఆడపిల్లలు, వయసు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది. భర్త ఉన్నాడు, వేరే వ్యక్తితో ప్రేమలో పడింది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఆ ప్రేమలో పడినోనికి ఇంకొక దోస్తున్నాడు, వీని వదిలిపెట్టి వానితో కంటిన్యూ చేస్తుంది. ఒకరోజు ఈ ప్రేమలో పడినోడు ఇంటికి వచ్చే వరకు వీని దోస్తో ఇంట్లో ఉంది. వీనికి అర్థమైపోయింది బయట వాళ్ళ పాప ఉంది, నువ్వు బయటకు వస్తావా రావా దీన్ని చంపేస్తా అని ఆ చిన్నపిల్లల్ని చంపేశాడండి. ఆ చనిపోయిన బాధలో భర్త ఉండి మళ్ళీ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఈ భార్య భర్త. భర్త మంచి ఎంప్లాయ్, మంచి వ్యక్తి. అతడు ఏం చేశాడు? ఆ పిల్లే పంచప్రాణాలట తండ్రికి. దేని ద్వారా? సెల్ ఫోన్ ద్వారానే ఇదంతా జరిగింది. అమ్మాయిని ఫేస్బుక్ ఫ్రెండ్ అని పరిచయం పెంచుకొని, రీసెంట్లీ జరిగింది 1 వీక్ బ్యాక్. వార్తలు చూసి అలవాటు ఉంటే మీకు తెలుస్తుంది. ఎంత చక్కగా ఉంది పాప అంటే వాడు ఉన్మాదిగా మారి చంపేశాడు. 1 వారం 2 వారాలు బాగున్నాడు. ఉన్న ఊరును అన్నదమ్ములు వదిలిపెట్టి వెళ్ళే వ్యక్తి అన్నదమ్ముల ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నలు చాలా సంతోషించారు. ఆ తర్వాత ఏమనిపించిందో, ఆ భర్త ట్రైన్కు అడ్డం పడి చనిపోయాడు. ఎవరితోనైతే ప్రేమ నడిపించిందో వాడు బాగున్నాడు, వాడిని వదిలేసి వాడిని దోస్తు వాడు బాగున్నాడు, ఇది బాగుంది. కానీ భర్త చనిపోయాడు, తన కూతురు చనిపోయాడు. దిమాగ్ ఉంటే, జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు అవకాశం ఇస్తామా? అందుకే మనోనేత్రాలు తెరవబడాలి, మనసు నేత్రాలు తెరవబడాలి. ఇప్పుడేమనిపించదు, సిగరెట్ సరదాగానే స్టార్ట్ చేస్తారు, తాగడం సరదాగానే స్టార్ట్ చేస్తారు, పీకల లోతులోకి వెళ్ళిపోయిన తర్వాత డ్రగ్స్ సరదాగానే స్టార్ట్ చేస్తారు, కొకైన్ సరదాగానే స్టార్ట్ చేస్తారు, గంజాయి సరదాగానే స్టార్ట్ చేస్తారు. సిటీలో ఉన్న పిల్లలు 20 సంవత్సరాలు రాకముందుకే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, వాళ్ళు స్కూల్కు కాలేజీకి పోతున్నప్పుడు వీళ్ళు గంజాయి మత్తులో తేలిపోతూ ఉంటారు. ఈ అడక తినే వాళ్ళు ఉంటారే యాచకులు సిటీలో, వాళ్ళ దగ్గర దొరుకుద్ది గంజాయి. హల్లెలూయా. ఆ గంజాయి కలవాటు పడిందనుకో, డ్రగ్స్కి అలవాటు పడిందనుకో, పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తిస్తారు. దాంట్లో నుండి ప్రజలు బయటపడరు. ఆమేన్. దేవుని కృప వలన కొంతమంది బయటపడ్డారు మనం ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. అది మామూలు పీకల్లోకి వెళ్ళడం కాదు. ఈరోజు వాళ్ళ పని మీద గడ్డే వచ్చు, కానీ దేవుడు కాపాడు.
ఎవరు ఏంటి అని అడగమాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, జ్ఞానికి తలలో కన్నులు ఉన్నంటే మన మనోనేత్రాలు తెరవబడాలి, మనసు నేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. మనసు నేత్రాలు తెరవబడాలి. అందుకే సాతాను యొక్క దాడి ఎంతసేపు ఈ శారీరకమైన నేత్రాలను ఆధారము చేసుకొని మీ మనసుకు గుడ్డితనం కలుగజేస్తాడు. హల్లెలూయా. నిన్న ఒక ఇద్దరు గుడ్డులది ఇంటర్వ్యూ చూశాను. అమ్మాయిది కాజీపేట, అబ్బాయిది కరీంనగర్. హల్లెలూయా. అమ్మాయి హైలీ ఎడ్యుకేషన్ చేసింది. రఫీ జానపద గాయకుడు ఉంటాడే, రఫీ షేఫీ మొత్తం మీద గుడ్డోడు అది మా టీంలో పాడేది జానపద, ఇది గుడ్ ఆయన. హల్లెలూయా. ఇద్దరికి టాలెంట్ ఉంది. వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నంటే ఈ దేహానికి గుడ్డితనం ఉందేమో కానీ వాళ్ళ మనసుకు, మనకు ఈ దేహానికి గుడ్డితనం లేదు కానీ మనసుకు గుడ్డితనం ఉంది. అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాం. భార్యను బాధ పెడతాం, భర్తను బాధ పెడతాం, పిల్లల్ని బాధ పెడతాం, కుటుంబ సభ్యులను బాధ పెడతాం, ఫ్రెండ్స్ను బాధ పెడతాం, సేవకులను బాధ పెడతాం, సంఘస్థులను బాధ పెడతాం, ఇరుగు పొరుగు వారిని బాధ పెడతాం. మనం గుర్తొస్తే వీడు ఎప్పుడు చేస్తే బాగుండు, ఇది ఎప్పుడు చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అంత మానసిక టార్చర్? తిన్న తిండి పైన పట్టనివ్వం, నిద్రపోనివ్వం, ప్రశాంతంగా ఉండనివ్వం. కొంతమందికి వాళ్ళ భర్త గుర్తొచ్చాడు అనుకో, గజ 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 వణికిపోతూ ఉంటాడు. కొంతమందికి వాళ్ళ భార్య గుర్తొచ్చింది అనుకో, ఇక ఉన్న రోగం ఎక్కడో పోతుంది, లేచి పరిగెత్తాల్సింది లేదు. కూడా ఇంట్లో ఉండనియదు ఆయన, రెస్ట్ తీసుకునేది ఆయన. ఎన్ని రకాలు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే నీ మనసు గుడ్డిదైపోయింది, నీ హృదయం గుడ్డిదైపోయింది. సైతాను కుటుంబాలు పాడయి బాధకు, శ్రమకు, వేదనకు, ఇబ్బందికి గురి కావడానికి వాడు ఈ నేత్రాలను వాడుకొని మీ మనసును గుడ్డితనం చేస్తే మీరు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వారికి బాధకరంగా మారుతారు, వేదనకరంగా మారుతారు. ఎవ్వరు మిమ్మల్ని బట్టి ఆనందించరు, ఎవ్వరు మిమ్మల్ని బట్టి సంతోషించరు. మీ కన్న పిల్లలు, మీరు కన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు? ఒక పశువులాగా, ఒక మనసు లేని వ్యక్తిలాగా, ఒక గుండెను బండరాయి చేసుకున్న మనిషిలాగా ప్రవర్తిస్తాం. జంతువు వేరండి, మనిషి వేరు. ఆమెన్. జంతువుకు మనసు ఉండదు, మనిషికి మాత్రమే మానవత్వం, మనిషి హ్యూమినిటీ ఉంటుంది. హల్లెలూయా. కానీ మనము పశువుల కంటే హీనమైపోయాం. ఎందుకు? పసిపాప ఏమన్నదంటే 5-6 సంవత్సరాలు చక్కని పాప, వాడు గొంతు కోసి చంపాడండి. దాని తల్లి, ఆ పిల్ల తల్లి తప్పు చేస్తే ఈ పాపను చంపడం ఏంటంటే ఎంత ఉన్మాదం. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు పరిశుద్ధులైన మీతోనూ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రభు అయిన యేసు మీ మనోనేత్రాలను తెరవాలనుకుంటున్నాడు. సాతానుడేమో దేవుణ్ణి చూసే, దేవుణ్ణి అర్థం చేసుకొని ఈ భూమి మీద ఆయన ప్రేమను పంచే మంచి మనసుకు గుడ్డితనం కలుగజేయాలనుకుంటున్నాడు. చదువు ఆదికాండము అదే 3వ అధ్యాయంలో చదివి వదిలేసిన బాగుండి ముందుకెళ్దాం. మీరు మంచి చెడు మీకు తెలిసిపోద్ది. దేవతల్లాగా మారిపోతారు. దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మంచిది, కన్నులకు అందమైనదియో, ఆమేన్, వివేకమిచ్చు రమ్యమునై ఉండుట చూచినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. తర్వాత కన్నులు తెరవబడ్డాయి. దిగంబరులై, మైమ వస్త్రాలు లేవు, సిగ్గు ముఖమును కమ్ముకుంది, అవమానము కమ్ముకుంది,
భయం లోపల స్టార్ట్ అయింది, ఆందోళన మొదలైంది. అంతకుముందు లేని టెన్షన్ అక్కడనే స్టార్ట్ అయింది, అంతకుముందు లేని అసంతృప్తి అక్కడనే స్టార్ట్ అయింది, అంతకుముందు లేని భయం అక్కడనే స్టార్ట్ అయింది. అసలు ఏం చేశారంటే తప్పును కప్పిపుచ్చుకోవడానికి గచ్చడపు ఆకులు వాళ్ళ నగ్నత్వానికి కప్పుకున్నారండి. భార్య భర్తలే కదండి, చూసుకోలేకపోయారు, ఎబ్బెట్ అనిపించింది, కప్పుకున్నారు నగ్నత్వాన్ని. మరి అప్పుడు వాళ్ళు దిగంబరులే కానీ వాళ్ళ నగ్నత్వం వాళ్ళకు తెలియదు. అప్పుడప్పుడు చెప్తాను కదా, బల్బు ఉంటుంది కదా, ఈ బల్బుగా మామూలుగా బల్బు ఉంటుంది కదా, కరెంట్ బల్బు, అందులో సన్నని ఫిలమెంట్ వెంట్రుక వాసులో స్ప్రింగ్ లాగా సన్నగా ఉంటుంది. మనం స్విచ్ చేసినప్పుడు ఆ సన్ననిదే వెలుతురిస్తుంది. ఆ వెలుతురులో దాని ఆకారాన్ని మనం గుర్తుపడతామా? గుర్తుపట్టలేము. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేస్తే అది సన్నగా వెంట్రుక వాసులో సిమెంట్ కలర్లో ఉంటుంది, దాని దిగంబరత్వాన్ని చూడవచ్చు. ఒకవేళ లైట్ ఉంటే, పవర్ ఉంటే, అవి అట్లా మహిమలో ఉన్నారు. వాళ్ళ దిగంబరత్వం వల్ల కనిపించేది కాదు. ఆ మహిమను కోల్పోయారు, ఆ అభిషేకాన్ని కోల్పోయారు, ఆ యథార్థతను కోల్పోయారు, ఆ మంచితనాన్ని కోల్పోయారు, ఆ గొప్ప మనసును కోల్పోయారు, దైవిక జ్ఞానాన్ని కోల్పోయారు, సమన్వయాన్ని కోల్పోయారు, ఒకరినొకరు అర్థం చేసుకొని ఇరువురు కలిసి దేవుని కొరకు ప్రతినిధులుగా ఉన్న ఆ స్థితిని కోల్పోయారు, దేవుని రాయబారులుగా ఉన్న పరిస్థితిని కోల్పోయారు, ఏలికగా ఉన్న అధికారాన్ని కోల్పోయారు, అభిషేకాన్ని కోల్పోయారు, పరలోకపు ద్వారాలు మూసేశారు, మానవుని ప్రతిబింబానికి మసిపూశారు. అతని వలన పాపం ద్వారా మరణము, అలాగూ నీకు నాకు మరణము సంప్రాప్తం అయిపోయింది. మనిషి నరాల్లో పాపం ఉందండి. ఏబిసిడీలు మనం నేర్పిస్తాం, అది మనం నేర్పిస్తాం. కోపాన్ని నేర్పిస్తామా మన పిల్లలకు? మా చిన్న పిల్లలు అప్పుడే బుడి నడకలు నడుస్తున్నారు, అప్పుడప్పుడే మాట్లాడుతున్నారు. వాళ్ళ కోపం వచ్చి మనల్ని ఎట్లా కొడుతారో తెలుసు కదా. మనకు ముద్దు అనిపించవచ్చు, వానికి నచ్చకపోతే కోపం వచ్చి కొడతారా లేదా? మమ్మీ డాడీ కొడతారా లేదా? చిన్నపిల్లలు కొడతారా లేదా? ఎవరైనా కోపం తెచ్చుకోమని చెప్పారా? జీన్స్లోనే ఉంది పాపం. అందుకే ఇది పవిత్రపరచజాలనంత భ్రష్టమైన శరీరం. ప్రతిరోజు దీనిని నలుగగొట్టాలి. ఉపవాసాలు, భోజనం తక్కువ చేసి, మనకు నచ్చిన ఫుడ్ తక్కువ చేసి, ఎంతసేపు దీన్ని నీ కంట్రోల్లోకి తీసుకోవాలి, కానీ ఈ శరీరం కంట్రోల్లోకి నువ్వు వెళ్ళొద్దు. దీన్ని మేపితే మేకై నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గుడ్డితనం కలుగజేస్తుంది. అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, అయ్యో మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అందరికి సువార్త ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను. ఆమేన్. శరీరమును నలుగగొట్టుకోవడం అంటే, ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు అనుకో, తండ్రి ఏమంటాడు తల్లితోని, వీనికి తిండి బంద్ చేయంటాడు, వీనికి తిండి పెట్టదు. ఎందుకంటే తిండి ఎక్కువ తింటే కోరికలు ఎక్కువ పెరుగుతాయి. బాగా కొడుకును బిడ్డను మేపిల్లు అనుకో, లేని కోరికలు పెరుగుతాయి. కొంతమంది తెలివికల తల్లిదండ్రులు ఎక్కువ అన్నం పెట్టరు పిల్లలకు. ఇంతే తిను, ఎందుకు కంట్రోల్ తప్పుతావు. కొంతమంది తిను 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 తినమ్మో, నా బిడ్డ తినాలి కాదు, నా కొడుకు తిను, తిన్న తర్వాత నీకు ఉరిదయ తయారు చేయకపోతే అంటారు. అందుకే కొన్ని కుటుంబాలలో ప్రతి శుక్రవారం ఫ్యామిలీ ఉపవాసం ఉంటారు. కొంతమందికి ఉపవాసం అంటే భయం, తిండి బంద్ పెట్టడం అంటే భయం. కుండలదే చెయ్యి నోట్లదే చెయ్యి, కుండలదే చెయ్యి నోట్లదే చెయ్యి. అమ్మో, రెస్టే ఉండదు. ఒక అన్నం ఒకటి తినరు కావచ్చు, అన్నీ సెటరా పటరా నోరు ఒక మిషన్, ఏదో ఒకటి నమలాలి, ఏదో ఒకటి. వారంలో 2-3 ఆహార పదార్థాలు చేస్తారు, అవి అయిపోగానే మళ్ళీ చేసేస్తారు. తిండి తినడం కొరకు బ్రతకాలి కాబట్టి తినాలి. అందుకే నీ వైఖరి, నీ దృష్టి మారాలి. ఎంత భోజనం తక్కువ చేస్తారు, నన్ను తిట్టుకోకండి భోజన ప్రియులు. ఆమేన్, హల్లెలూయా. వీడేంద్ర బాబు మమ్మల్ని తినొద్దంటాడా? మరి మీ శరీరం మీ కంట్రోల్ తప్పుతుంది. వద్దట అంటే సీరియల్ చూస్తున్నావు, కంట్రోల్ తప్పింది. ఎందుకు? నీ శరీరం లాగుతుంది, అయస్కాంతం కంటే ఎక్కువ ఆకర్షణ ఉంది నీకు. అవి తప్పని తెలుసు, కానీ చెయ్యకుండా ఉండలేకపోతున్నావు, చూడకుండా ఉండలేకపోతున్నావు, కంట్రోల్ తప్పిపోతున్నావు. అందుకని తిండి బంద్ చేయి,
నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉంటాయి, నీ కోరికలు నీ కంట్రోల్లో ఉంటాయి. ఉపవాసమును నష్టములు ఏం లేదు, ఏం చచ్చిపోం. లేకపోతే తక్కువ తిను, 2 ప్లేట్లు తినేది 1 ప్లేట్ తినేది. ఇంకా కొంచెం వేసుకొని తింటే బాగుండనప్పుడే చేతులు కడిగేస్తామా? అమ్మో అట్లా ఎట్లా ఉంటుంది, ప్లేట్ కూడా నాకేస్తాం. ఆ టేస్టే వేరు కదా. హల్లెలూయా. తిండిపోతులు దరిద్రులు అవుతారని బైబిల్ చెప్తుంది. భోజన ప్రియులు దరిద్రులు అవుతారు. ఎందుకు? తిండికి పెట్టిన ఖర్చు పిల్లల చదువులకు పెట్టరు, బాగుపడే ప్రయోజనాలకు పెట్టరు. అబ్బో ఏమో పెడతారండి తిండికి. హల్లెలూయా. మరీ తినకుంటుండదు సుమా. ఉప్పు కారమో మంచినీళ్ళు వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ కారం పొడి వేసుకొని తింటారు, ఉప్పు వేసుకొని తింటారు. ఇది ఇంకా డేంజర్. దీన్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సమపాలన. నేను ధనవంతునైతే నిన్ను మర్చిపోతానేమో, నేను దరిద్రునైతే దొంగనై నీకు అవమానం తీసుకొస్తానేమో. అటు కాకుండా ఇటు కాకుండా నన్ను సఫిషియెంట్గా నన్ను ఉంచు అని సామెతల గ్రంథకర్త ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మన దృష్టి చేంజ్ అవ్వాలి అంటే ప్రభు పాదాల దగ్గర నుండి, ప్రభు నా కన్నులను ముట్టు, నా కన్నులను పవిత్రపరచు, నా చూపును పవిత్రపరచు. హల్లెలూయా. భౌతికంగా చూసేదానిని బట్టే లోపలున్న మనసు పాడు. ఈ చూపే రైట్ అయితే, హల్లెలూయా, ఈ చూపే రైట్ అయితే, హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధిలో అవ్వను సాతానుడు మోసం చేశాడు. అలాగ మనం మోసపోకుండా ఉండాలంటే ఫస్ట్ మన చూపును పవిత్రపరచుకోవాలి. హల్లెలూయా. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూశారు కదా, ఆ ముళ్ళు ఈ కంట్లోకి ఇట్లా వచ్చేస్తుంది. భయంకరమైన రక్తం. అదొక పాట ఉంది కదా, యేసు గొర్రె పిల్లను నేను దినదినము చనిపోవచ్చున్నాను. అసలు ఎవరు రాశారు కదా ఆ పాట? వండర్ఫుల్ పాట. ఒకరు మనకొస్తే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మోకరించి ఆ పాట పాడదామా? అందరూ మోకరించండి. హల్లెలూయా. ఎవరికి వచ్చినా ఎత్తండి. నేను దేబడిన గొర్రె పిల్లను యేసు అని బడిన గొర్రె పిల్లను దినదినము చనిపోచున్నాను, బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను,
ఒక్క నిమిషం అందరం లేచి పెడదామా? ఒక్క నిమిషం అందరం లేచి పెడదామా? ఉన్న పడుతున్నా ఆయన సిలువను సమీపిద్దామా? ఆయన సిలువ సమీపిద్దామా? ఆయన సిలువను సమీపిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సమీపించిన అవజేసే పొరపాటు చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు. అయ్యా, నా మనసు తెరవు, నా మనోనేత్రాలు తెరవు. హల్లెలూయా. నా హృదయనేత్రాలు తెరవు, నా మెదడులు ముట్టు. నేను నిర్ణయిస్తున్నాను. నీ వాక్యం దాని నీ లేఖనం ఏం చెప్తుందో దాంట్లో పడతాను. సొంత ఆలోచనలు, సొంత తలంపులలో కూడా ఇంతకాలం నా సొంత తలంపులు, సొంత ఆలోచనలకి పెద్దపీట వేసి వాటిని గౌరవించి వాటిని ప్రేమించి
నీకు దూరమయ్యానయ్యా, నీ మనసు బాధ పెట్టాలేసయ్యా, నీ హృదయాన్ని గాయపరచానయ్యా. కానీ నువ్వు నన్ను కోరుకున్నా, నువ్వు నన్ను ఇష్టపడ్డా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు నా కొరకు రక్తం చెందించావు. నేను ఇష్టపడలేసయ్యా, నేను వెతకలేదయ్యా, నేను ప్రేమించలేదయ్యా. కానీ నీవే నన్ను ప్రేమించావు, నీవే నన్ను ఇష్టపడ్డావు, నీవే నన్ను వెతికి రక్షించి నీ రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని పరంగా పెట్టావు. కాబట్టి నా ఆలోచన మార్చుకుంటాను, నా మనసును మార్చుకుంటాను, నా మనోనేత్రాలను వెలిగించయ్యా. కుట్టితనంలో ఉన్నానయ్యా, నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోగా, పరలోక మహిమను చూడలేక, నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేక గుడ్డిగా ప్రవర్తించాను. ఫర్గివ్ క్షమించయ్యా. నేను పాపిని, నీ తోటలోనే ఉండాలి, నీ సన్నిధిలోనే ఉండాలి, నీ సన్నిధిలోనే ఉండాలి, నీ సహవాసంలోనే ఉండాలి, నీ రాష్ట్రాల కుటుంబంతోనే ఉండాలి, ఆత్మీయ సహవాసంలోనే ఉండాలి. అయ్యా, నేను నీ సన్నిధిని, నీ వాక్కు, నీ సహవాసాన్ని, నీ దాసుని కుటుంబాన్ని దాటిన నీ తండ్రి, ఇదిగో నా హృదయాన్ని తెలిసిన పుస్తకంగా ప్రశాంతమైన నా జీవితాన్ని గందరగోళంగా, రణభూమిగా, యుద్ధభూమిగా నేను మార్చుకోను. ఎందుకంటే నా తలపులు, నా ఆలోచన, నా మనసు, వాటిని బట్టి ఉల్లకిరీటం నాకు పెట్టాలి. కానీ నీకు పెట్టాను. నా మౌనం ఉమ్మేయాలి, కానీ నీ మౌనం ఉమ్మేశాను. నా చేతులకు శిలలు కొట్టాలి, కానీ నీ చేతి కొట్టాను. నా కాళ్ళకు మేకలు కొట్టాలి, కానీ మీకు కొట్టాలి. నా పక్కలో పడవాలి, కానీ మీ పక్కలో పడలేదు. నేను మంచివాడని కాదయ్యా, నేను మంచిదాని కాదయ్యా, మా కుటుంబ సభ్యులు మేము మంచి వాళ్ళమని కాదు. మేమెప్పుడు నేను ఇష్టపడలేదు, మేమెప్పుడు నేను ప్రేమించలేదు, అసహించుకున్నాను. కానీ ఎంత అసహించుకున్నా అంత ప్రేమించాలయ్యా, ఎంత దూరం పెడితే అంత దగ్గరగా వచ్చామయ్యా, ఎంత ద్వేషిస్తే అంతగానే రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మా మనోనేత్రాలు తెరిచావు, మా గుడ్డితనాలు తొలగించావు, మా మనసుకున్న పొరలను రాచేశావు, మా అహంకారంగా లేని హృదయాన్ని వెలిగిన హృదయంగా మార్చావు. మీ తప్ప మాకు వేరే ప్రపంచం లేదేసయ్యా, మీ వాక్యం తప్ప వేరే ప్రపంచం లేదు, మీ సన్నిధి తప్ప వేరే ప్రపంచం లేదు, ఆత్మీయుల సహవాసం తప్ప వేరే ప్రపంచం లేదు. మీ పాద దగ్గరికి వస్తున్నా, ఏడవండి, కన్నీళ్ళు కాదు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. అయ్యా, నీ విలువ తెలియక, నీ మనసు అర్థం కాక, నీ లేఖనాలను అపార్థం చేసుకోవాలి, పిచ్చిగా ఆలోచించాలి. కానీ రోజు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలు, నా భర్త, నా భార్యను నువ్వెంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఉన్న పాటలని కవిపోతా, ఉన్న పాటలని బలిపీఠ మీదకి ఎక్కేస్తా, ఉన్న పాటలని సిలువను సమీపించి నీ పాదాలు పట్టుకొని నీ రక్తములో నేను శుచిపరచుకొని నా జీవితాన్ని ప్రాణాంతరాన్ని కంకితం చేస్తాను. ఈ శేష జీవితం నీవే నన్ను నడిపించాలి, నీవే నన్ను అభిషేకించాలి, నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నన్ను దీవించాలి, నీవే నన్ను బలపరచాలి. కంటికి కనిపించే దాన్ని బట్టి మనసును పాడు చేసుకున్నాను, కంటికి కనిపించే దాన్ని బట్టి నా ఆత్మను పాడు చేసుకున్నాను, కంటికి కనిపించే దాన్ని బట్టి నా చూపును బట్టి నా ఆత్మీయ జీవితం పాడైంది. లేని ఆశలు కలిగాయి, లేని కోరికలు పుట్టి ఆధ్యాత్మిక అంధకారం వచ్చేసి ఒక మూర్ఖురాలుగా మారిపోయాను. అయ్యా, నేనే నీ సన్నిధిని, నీ ప్రేమను, నీ వాక్కును, నీ యొక్క అభిషేకాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను, నీ చిత్తాన్ని, నీ ప్లానుని అర్థం చేసుకోలేదు. నీవు నన్ను నీ పరలోక కుటుంబంలో చేర్చుకున్నావు. పరిశుద్ధులలో పాలి భాగస్వాములు తేజో రాసుల స్వాస్థాన్ని మాకు ఇచ్చావయ్యా. ఏం చూసి ప్రేమించావయ్యా? కులమా, డబ్బా,
ఆశ, అంతస్త, హోదా, అందమా, ఆరోగ్యమా, ఇవేమి మా లోపల లేదు. ఇవేమి మా లోపల లేదు. అందుకే నీ రక్తాన్ని ఆశ్రయించి పవిత్రతను కోరుకుంటూ క్షమాపణ అడుగుతున్నాము తండ్రి. రెండు చేతులు పట్టుకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెందుతాం. ఒక నిమిషం. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయబోతున్నాను. మీ కుడి చేతి గుండె మీద పెట్టుకోండి. మీ ఎడం చేయి పైకెత్తండి. మీ కుడి చేతి గుండె మీద పెట్టుకొని మీ ఎడం చేయి పైకెత్తండి. ఒక స్మాల్ ప్రే చేయబోతున్నాను. నా ఇష్టం, నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఆలోచన, నీ రక్తమే, నీ ప్రేమే, నీ పవిత్రత, నీ ప్రత్యేకత నా జీవితాన్ని తీసుకోండి. నేను కాదయ్యా, నేను నీలో జీవిస్తున్నాను. నన్ను క్షమించేసి నా తలపులను పవిత్రపరచు, నా ఊహలను పరిశుభ్రపరచు, నా కోరికలను పరిశుభ్రపరచు, నా హృదయాన్ని క్షమించే తల మొదలు దాని కాలు రక్తం చేత నన్ను పరిశుభ్రపరచు. అని బిడ్డలు ఒక్కొక్కరు మీ బాధ చేత ఒక మంచి మాట ప్రార్థిస్తున్నారు. వారిని నిరీక్షణ యేసు నామమున అడుగుతున్నాం. ఆమేన్. బ్రదర్స్ ఎవరైనా ఒకటి చిన్న ప్రార్థన చేయండి. స్మాల్ ప్రేయర్. ఎప్పుడు చేసేవాళ్ళు చేయకండి. ఎప్పుడు చేసేవాళ్ళు ఎవరైనా రెండు మాటలు బ్రదర్స్ చిన్న ప్రేయర్ అయినా పర్వాలేదు చేయండి. రెగ్యులర్గా చేసేవాళ్ళు కాకుండా అప్పుడు చేయండి.